అమెరికాని ప్రత్యక్ష యుద్ధంలోకి ఆహ్వానించింది ఇజ్రాయెల్. అయితే ట్రంప్కి అమెరికాకు విషెస్ చెప్తూ ఈ విషయాన్ని నెతన్యాహు ఒక వీడియో రూపంలో విడుదల చేశారు. ఆయన ట్రంప్ను బలమైన నేతగా పేర్కొన్నారు నెతన్యాహు. మాకు అమెరికా ఎప్పుడు అండగా నిలుస్తోంది, తమ వెనుక అమెరికా ఉందని చెప్పారు నెతన్యాహు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి మా స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాము, అయితే అమెరికా ఇజ్రాయెల్ మధ్య బలమైనటువంటి బంధం కొనసాగుతుంది అన్నారు. ఇజ్రాయెల్కి సాయం చేస్తే దాడులు చేస్తామని అమెరికాను బెదిరించారు ఇరాన్. అయితే ఇటు యుద్ధంలో గత 2 రోజులుగా కీలక క్షిపణులను కూడా అటు ఇరాన్ వినియోగిస్తోంది. ఏఎండి మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను వినియోగిస్తోంది. ఖాదర్ మిస్టర్ బాంబులని ఖైబర్ షకాన్ హైపర్సోనిక్ కుష్బుల్ బాలిస్టిక్ క్షిపణులను కూడా వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అమెరికా బంధానికి సంబంధించిన విషయాన్ని ఆయన బహిరంగంగా ప్రకటించారు. అటువైపు అమెరికానేమో తమ సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగానే ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేస్తోంది, మాకు ఈ దాడికి ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని అమెరికా చెప్తోంది. అమెరికా వైట్ హౌస్ సెక్రటరీ మార్కో రూబియో ఈ ప్రకటన చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా మాకు మద్దతుగా ఉంది అమెరికా అనేటువంటి మాటని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు మాట్లాడడం చాలా ఆసక్తి రేపుతుంది.